హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ఫుడ్స్. ఈరోజు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు సైతం చాలా ఈజీగా చేయగలిగేలా ఈ వెజిటేబుల్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజిటేబుల్ పులావ్ తయారీ కోసం ఒక బౌల్లోకి 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకోవాలి. వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 1 మీడియం సైజు బంగాళదుంప ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్ 4 టేబుల్ స్పూన్స్, 1 చిన్న సైజు క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటో మెత్తగా అయ్యే వరకు వేగించుకోవాలి. మూత తీసి అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో మెత్తగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు వేగించుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ మీరు నానబెట్టకపోతే 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. అడుగు నుండి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని కదపకుండా 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసుకునేలా వెజిటేబుల్ పులావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.